ఎన్నికల ప్రక్రియలో కీలకమైన తొలి ఘట్టానికి అడుగుపడింది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో నామినేషన్ల ప్రక్రియ షురూ అయింది. నోటిఫికేషన్ వచ్చిన తొలి రోజే అవడంతో పాటు ప్రధాన పార్టీ కొన్ని చోట్ల అభ్యర్థులను ఇంకా ప్రకటించకపోవడంతో పెద్దగా నామినేషన్లు ఏవి దాఖలు కాలేదు. సార్వత్రిక సభలో తొలి ఘట్టానికి ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. తొలి దశ పోలింగ్ జరిగే 20 రాష్ట్రాల్లోని 91 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్లోని 25 ఎంపీ సీట్లకు, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, తెలంగాణలో 17 లోక్సభ స్థానాల కోసం తెలుగు రాష్ట్రాల ఎన్నికల సంఘాలు నోటిఫికేషన్ జారీ చేశాయి. తర్వాత ఆ జిల్లాల వారీగా నోటిఫికేషన్లను కలెక్టర్లు విడుదల చేశారు. నోటిఫికేషన్లు జారీ అయిన వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణలోని 17 స్థానాలకు గాను తొలి రోజు 6 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి రోజు నామినేషన్లు వేసిన ప్రముఖుల్లో హైదరాబాద్ నుంచి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, కరీంనగర్ నుంచి టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వినోద్ కుమార్, ఆదిలాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ రాథోడ్ ఉన్నారు. ఇక పెద్దపల్లి నుంచి 2, వరంగల్ నుంచి 1 నామినేషన్ దాఖలైంది. నామినేషన్ల స్వీకరణకు గడువు ఈ నెల 25తో ముగుస్తుంది. అయితే 21న హోలీ, 23న 4వ శనివారం, 24న ఆదివారం రావడంతో ఆ 3 రోజులు నామినేషన్లు స్వీకరించబోమని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఇక 26వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 27, 28 తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. ఏప్రిల్ 11న పోలింగ్, మే 23న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.